హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే రిలేటెడ్ అయ్యి ఉంటుంది మీకు, ఎందుకంటే తమ్నైల్ చూసి వచ్చారనుకుంటున్నా. ఇట్ ఈస్ రిలేటెడ్ టు వెడ్డింగ్ బడ్జెట్ ప్లానింగ్ అనమాట. ఎందుకు నేను వెడ్డింగ్ బడ్జెట్ ప్లానింగ్ చెప్తున్నానంటే, ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్లో వెడ్డింగ్ ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్లాన్ చేసుకుంటే అంత మంచిది ఫర్ ఫ్యూచర్ అనమాట. వచ్చే క్రైసిస్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలియదు. కాబట్టి ఎవరికైతే అప్కమింగ్ పెళ్ళిళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ తక్కువ బడ్జెట్ చాలా యూస్ఫుల్ అయ్యేటట్టుగా నేను మీకు ప్లాన్ చేసి చెప్తాను వన్ బై వన్. మెయిన్లీ ఫర్ గర్ల్స్ who is going to plan to shop sarees and all, try for online. పట్టు చీరలు మాత్రం ఆఫ్లైన్లోనే తీసుకునేసేయండి, కానీ మినిమం బడ్జెట్ 1000-1500లో మంచి మంచి శారీస్ ఆఫర్స్ సేల్స్ అని చెప్పి ఆన్లైన్లో చాలా పేజెస్లో సేల్ చేస్తారు. దట్టు ట్రస్టెడ్ పేజెస్ అయితే చాలానే ఉన్నాయి. లైక్ ఐ కెన్ టెల్ యూ కొన్ని పేజెస్ అయితే చెప్తాను నేను మీకు. మౌనికా రాజశేఖర్ కలెక్షన్ అని, రాధా కలెక్షన్ అని. రాధా కలెక్షన్లో బ్లౌజెస్ కూడా ఉంటాయి. అక్కడ బ్లౌజెస్ కూడా ఆర్డర్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించచ్చు. మగ్గం వర్క్కి ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు పట్టు చీరలు అయితే యాజ్ యూజువల్ మీకు ఎక్కడైతే దగ్గరగా మంచి దొరుకుతాయో అక్కడే తీసుకోండి. బట్ పట్టు చీరలు కూడా 15,000-20,000 రేంజ్లో తీసుకుంటే బెటర్ ఏమో. 50,000, 60,000, 70,000 పెట్టి తీసుకోవడం వర్త్ కాదు, ఎందుకంటే ఒక రోజు కట్టి అది మళ్ళీ తీసుకొచ్చి వార్డ్రోబ్లో పెట్టాలి. సో యాజ్ ఆఫ్ ఐ నో బెటర్ 15-20లో తీసుకోండి. ఎక్కువ పెట్టి తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. 23, 2024, 2025లో వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. ఆ మనీ ఆ శారీస్ పెట్టే కంటే గోల్డ్ పెట్టుంటే ఇప్పుడు అది 3x 4x అయ్యిండు. సో అందుకే చూసి పెట్టుకోండి. డబ్బులు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో ఎప్పుడు ఎవరికి తెలియదు కదా. సో పెళ్ళైనాక మీరు వెరీ మచ్ పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే అలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చూస్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చి జ్యువెలరీ కూడా చాలా ట్రస్టెడ్ పేజెస్ ఉన్నాయి. లైక్ సుధీర్ కేటీ కలెక్షన్స్, అలా కొంచెం సెర్చ్ చేయండి, తెలుస్తాయి. సెట్స్ కూడా ఉంటాయి అందులో. బడ్జెట్ ఫ్రెండ్లీలో మేబీ మీకు అరౌండ్ 5,000లో మీకు అన్ని సెట్స్ వస్తాయి, లైక్ రిసెప్షన్కి అన్నిటికీ. సో దట్టు మీకు బడ్జెట్ తగ్గినట్టే కదా అక్కడ కూడా. నెక్స్ట్ వచ్చి ఫుడ్ అలాంటివి మీరు ఎంతమందికి పెడుతున్నారో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఫుడ్ అనేది మ్యాండేటరీ. సో ఏది ఎక్కువ తక్కువ చేసినా ఫుడ్ మాత్రం తక్కువ చేయకండి. వచ్చిన వాళ్ళకి ఫుడ్ అనేది బాగా పెట్టాలి. తర్వాత డెకరేషన్లో కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చు. విత్ ఇన్ హై రేంజ్ కాకుండా, మీడియం కాకుండా బ్యూటిఫుల్గా ఎలా టర్న్అవుట్ చేయాలా అనే దాంట్లో. దట్టు హల్దీ ఫంక్షన్స్ అలా ఉంటాయి కదా, వాటికి కూడా మీరు కొన్ని బ్యాక్ డ్రాప్ దొరుకుతుంది. మీరు కొంచెం ఫ్లవర్ డెకరేషన్ అలా చేసుకోగలిగితే బై యూజింగ్ ఇన్స్టాగ్రామ్ అలా కొన్ని హ్యాక్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ చూసి చేసుకుంటే ఇంకొంచెం తగ్గించవచ్చు డెకరేషన్ పరంగా. ఫోటోగ్రఫీ అంటే మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి. దెన్ ఫైల్స్ కూడా చేయించుకుంటారు కదా పెళ్ళైన తర్వాత. ఒక 4-5 ఆల్బమ్స్ అనేది వేస్ట్, అది ఎప్పుడో ఒకసారి తీసి చూస్తారు. సో ఒక ఆల్బంలో ఎంత వీలైతే అన్ని ఫొటోస్ అయితే ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫంక్షన్ హాల్స్ మోర్ బడ్జెట్లో పోవాల్సిన అవసరం లేదు. లైక్ 1.5 lakh 2 lakhs వాటికి పెట్టడం అనేది వేస్ట్ థింగ్ నాకు తెలిసి. మీ రేంజ్ బట్టి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉండేలా చూసుకోండి. లేదు అంటే మీరే మీ ఇంటి దగ్గర చాలా స్పేస్ అలా ఉంటే అక్కడ మండపం వేయించడానికి ట్రై చేయండి. అది ఇంకొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చేస్తుంది.